మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదిన వేడుకలు గురువారం ఆయన నివాసం ఒంగోలులో మరియు చీమకుర్తిలో ప్రత్యేకంగా జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసం ఉండే ఒంగోలులోను స్వగ్రామమైన చీమకుర్తిలోను ప్రత్యేకంగా జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు. తొలుత ఒంగోలులోని నివాసంలో తన సతీమణి లక్ష్మీ పద్మావతి, కుమారుడు సుధీర్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు, వైసీపీ చీరాల ఇన్ఛార్జి కరణం వెంకటేష్తో కలిసి బర్త్డే కేక్ను కట్ చేశారు. ఎంపీ మాగుంట తరపున ఆయన కార్యాలయం ప్రతినిధులు వచ్చి శుభాకాంక్షలు తెలపగా మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదన్న, వైసీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, పమిడి రమేష్లతో పాటు వివిధ రంగాలకు చెందిన వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు అనంతరం చీమకుర్తి వెళ్లిన సిద్ధ అక్కడి హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేశారు. మధ్యాహ్నం తిరిగి ఒంగోలులోని ఆర్యవైశ్య భవన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సిద్ధారాఘవరావు పాల్గొన్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ని సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, తనయుడు సిద్ధ సుధీర్ కుమార్ కుటుంబ సభ్యులతో సమక్షంలో కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో సిద్ధ రాఘవరావు దంపతులు, వారి కుమారుడు సిద్ధ సుధీర్ పూజలు జరిపారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా కన్వీనర్ జంకే వెంకటరెడ్డి, సిద్ధ పాండురంగారావు, డాక్టర్ బి జవహర్, గోల్డెన్ గ్రానైట్ మేనేజర్ గిరి, పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
పుట్టినరోజు సందర్భంగా హరిహర క్షేత్రంలోని చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో అభిమానులు అందరి మధ్య కోలాహలంగా ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంత ఆనందదాయకం. ఆ సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా చిన్నపిల్లలకి నోట్బుక్స్ మరియు మున్సిపాలిటీ కార్పొరేషన్ స్వీపర్స్కి, లేడీస్కి, జెంట్స్కి బట్టలు మరియు క్రికెట్ కిట్స్ మరియు ఒంగోలు రిమ్స్ కాలేజీ వాళ్ళకి రిమ్స్ మెడికల్ హాస్పిటల్లో 10 వీల్ చైర్స్ ఇస్తూ ఉన్నాము. అలానే ఒంగోలులో, దర్శిలో చాలా సేవా కార్యక్రమాలు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చేస్తున్నారు. మేము ఆయనకైనా జన్మదినాలు జరుపుకోవాలని, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని పరిస్థితిగా ప్రార్థిస్తున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు హరిహర క్షేత్రంలో నా జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ హరిహర క్షేత్ర దేవాలయంలో ఇటు అయ్యప్ప స్వామివారిని, వెంకటేశ్వర స్వామివారిని, కన్యకాపరమేశ్వరి అమ్మవారిని, నగరేశ్వరం పార్వతి అమ్మవారిని, ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం ఆనవాయితీగా ఈరోజు ఇక్కడ రావటం, మా అభిమానులు, పరిచయం ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరూ కూడా అభినందనలు తెలియపరిచారు. వారికి మనస్ఫూర్తిగా వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అట్లానే భగవంతుడు యొక్క ఆశీస్సులు అందరికీ, ఈ గ్రామానికి, రాష్ట్రానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు జన్మదిన వేడుక సందర్భంగా కొంతమంది ఇక్కడ మున్సిపల్ కార్మికులకి సుమారు ఒక 150 మందికి చీరలు కానీ అట్లానే దుస్తులు కానీ ఇవ్వటం జరిగింది. అట్లానే కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ పిల్లలు కూడా పుస్తకాలు ఇవ్వటం జరిగింది. అట్లానే రిమ్స్ హాస్పిటల్కి, మనం ఉన్న ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి ఒక 10 వీల్ చైర్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఈ అనేక సేవా కార్యక్రమాలు మా అభిమానులు, కొంతమంది మా నాయకులు, కార్యకర్తలు, కొంతమంది తెలిసిన వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా, ఈవెన్ అమెరికాలో కూడా మన ఒక అభిమానంతో వారు మనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ అన్ని చోట్ల అనేక కార్యక్రమాలు చేపట్టి పూర్ పీపుల్కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మన ఎయిమ్ కూడా ఒకటే, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు ఆల్మైటీ. పరిస్థితుల్లో అనేక మందికి ఈరోజు నాకు తెలియని వ్యక్తులు కూడా కొంతమంది ఈరోజు వచ్చి కలుస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన సిద్ధా రాఘరావు గారి జన్మదినం జరుగుతుంది. చాలామంది అభిమానులు, మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రతి చోట కూడా మన దర్శి నియోజకవర్గంలో అన్ని చోట్ల కానీ చాలా చోట్ల కూడా మరి సార్ మీద తెలియని అభిమానం ప్రకటిస్తున్నారు. అది చూస్తే మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది మన మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. మరి మనకందరూ తెలియకపోయినా మనం అందరికీ తెలుసు. అలానే భగవంతుడి దృష్టిలో అందరూ ఆయనకి బిడ్డలే కాబట్టి ఆ విధంగా మనం అర్చిస్తున్న ఆయన అందరినీ చూస్తుంటారు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు మా తరపు నుంచి కానీ, అభిమానంతో ఉన్న అందరి తరపు నుంచి కూడా చాలా చోట్ల చాలా సేవా కార్యక్రమాలు జరిగాయి. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.